హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మళ్ళీ అయితే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, అస్సలు పొద్దున్నేలో లేవడానికే అవతలేదు, చాలా బద్ధకంగా అనిపిస్తుంది. సో ఇంకా మా పిల్లోడైతే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తన కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో, క్యారెట్ రైస్ చేస్తున్నాను. దాంతోపాటే ఇదే గెన్స్గడ్డ, దీన్ని స్టీమ్ చేసి ఇస్తున్నాను అనమాట. హనీ కలిపేసి ఇస్తే చాలా బాగా ఇష్టంగా తింటాడు. సో ఇంకా క్యారెట్ రైస్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ రెసిపీ చాలాసార్లే షేర్ చేశాను కదా. ఇక్కడైతే ఈ గెన్స్గడ్డలంతా నీట్గా వాష్ చేశాను. ఇలా జాయింట్స్ లాగా ఉంటాయి కదా, ఇక్కడైతే మట్టి ఎక్కువ ఉంటాయి. మనం ఎంత వాష్ చేసినా కూడా ఇంకొంచెం మట్టి ఉండే ఉంటుంది. సో దాన్ని అంతా కూడా కట్ చేసేసి ఇంకోసారి వాష్ చేసేసాను. అండ్ ఇక్కడ దీని స్కిన్ అయితే ఒకలాగా అయిపోయింది. ఇంకా దాన్ని చూస్తే కూడా తినడం అనేసి దాన్ని కూడా నీట్గా పైనట్లా లేయర్ లాగా తీసేసాను. ఇంకా దీన్నంతా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తున్నాను. దీనైతే స్టీమ్ చేస్తున్నాను. వాటర్ అయితే కెట్టెలో పెట్టాను, బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇంకా క్విక్గా అయిపోతుంది. సో స్టీమర్ ప్లేట్ అయితే పెట్టేశాను, కొంచెం వాటర్ ఎక్కువగానే పెట్టాను. ఈ పీసెస్లన్నీ కూడా పెట్టేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. యూజువల్గా గెన్స్గడ్డలు అంటే చాలామందికి నచ్చదు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. మంచి ఫైబర్ ఫుడ్డు, మీకు గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనేసి నేను విన్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో కొన్ని అయితే స్వీట్ ఉండదు, కొన్ని అయితే న్యాచురల్గానే స్వీట్ ఉంటుంది. దాన్ని కొంచెం లైట్గా హనీ వేసుకుని తింటేనే చాలా బాగుంటుంది. ఇంకా స్వీట్ లేని దాన్ని మనం ఏం చేయలేము, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ హనీ వేసుకుని తినేయడమే. సో మన హెల్త్ బాగుండాలి అంటే మనం ఖచ్చితంగా తినాలి. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, క్యారెట్ తురిమిన తర్వాత. నాకు ఈ తురిమేది కూడా చాలా బాగా నచ్చింది. సో ఈజీ అన్నమాట, ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన పనే లేదు. దాంతోపాటు ఇది కనకాంబరం పువ్వుల్లా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఒక 10 మినిట్స్కే స్టీమ్ అయిపోయిందనమాట. మొత్తం నీట్గా కుక్ అయిపోయింది. దాన్ని ప్రతి ఒక్క అంటే పెద్ద పెద్ద ముక్కలంతా ఫోర్క్ ద్వారా చెక్ చేస్తున్నాను. సో ఇంకా టర్న్ ఆఫ్ చేసి దాన్ని అలాగే ఉంచేసాను, కొంచెం వేడిగా బాగుంటుంది అలాగే చాలాసేపు అయినా కూడా అనేసి. ఇక్కడైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇదైతే చాలా ఈజీనే కదా. ముందుగా ఏలకాయలు, పట్టా, లవంగం, కొంచెం జీలకర్ర వేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత నచ్చితే అంత క్యారెట్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్యారెట్ ఎక్కువ వేయడానికే ఇష్టపడతాను. సో క్యారెట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఆనియన్ వేసుకున్నప్పుడు. మా పిల్లోనికి అయితే ఈసారి నచ్చట్లేదు, ఇంకా అందుకనేసి నేను జీడిపప్పుని అయితే స్కిప్ చేసేసాను. ఇంకా రైస్ వేసేసి కొంచెం సాంబార్ పౌడర్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత క్విక్గా కూడా అయిపోతుంది కదా. సో గెన్స్గడ్డలో జీడిపప్పు కూడా పెట్టేశాను, దానిపైన హనీ అయితే పెట్టాను. చాలా స్వీట్గా ఉండింది, అందుకే లైట్గా వేశాను. ఇది వచ్చేసి జామెట్రీ బాక్సు. ఈ స్పూన్ అండ్ ఫోర్క్ పెట్టడానికి బాక్స్ చూస్తే 200 రూపీస్, 150 పైనే ఉంది అన్ని ప్రైసెస్ అమెజాన్లో చెక్ చేస్తే. ఇంకా దానికి ఎందుకు అంత ప్రైస్ ఇవ్వడము, ఒక స్పూను, ఒక ఫోర్కు, చాప్ స్టిక్స్, మళ్ళీ జామెట్రీ లాగా ఉండే బాక్స్ ఇస్తారు. సో నా దగ్గర ఆల్రెడీ బోల్డ్ అని స్పూన్లు, ఫోర్క్లు అయితే ఉన్నాయి మా పిల్లోనికి. సో దానికి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అనేసి డిమార్ట్లో వెళ్ళి 25 రూపీస్ జామెట్రీ బాక్స్ పడింది. సో తెచ్చేసాను, ఇప్పుడు దాంట్లోనే ఇచ్చి పంపిస్తున్నాను. ఏంటి డర్టీ కాకూడదు, స్పూన్ అండ్ ఫోర్క్ అంతే, మనకి ఇప్పుడు ఈ జామెట్రీ బాక్స్లో కూడా సరిపోతుంది. ఇంక అందుకనేసి దాన్నే తీసుకుని వచ్చేసాను. సో ఇక్కడ డిన్నర్కి అనేసి నేను అలసందలు పులుసు చేస్తామనేసి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ సోక్ చేసేస్తామనేసి నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను. సో మన్ను అయితే అంత అంటే రాళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి ఏం లేదు. కానీ చిన్న చిన్నగా ఉండే పిచ్చిపప్పులాగా ఉంటాయి కదా, దాన్ని ఏమంటారో తెలీదు, దాన్నంతా తీసేసి హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ విజిల్ వదిలేసి మా పిల్లని పిలుచుకొని వచ్చిన తర్వాత కుక్ చేస్తామనేసి అనుకున్నాను. సో ఇప్పుడైతే దీన్ని కొంచెం మెత్తగా కుక్ చేసేస్తాను, అంటే ఒక 2 to 3 విజిల్స్ అయితే వదులుతాం అనుకుంటున్నాను. సో అప్పుడైతే పప్పు నీట్గా ఉడికిపోయి ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ చాలు. ఇంకా నేను మా అబ్బాయిని అయితే పిలుచుకొని వచ్చేసాను. ఇంక ఇక్కడ చూసేసరికి మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేశాను. అప్పుడు ఇక్కడ నోటీస్ చేస్తే చాలానే దుమ్మైపోయింది విండోస్ అంతా. సో ఇంక అందుకనేసి ఇక్కడ క్లీన్ చేసేస్తాం అనుకుంటున్నాను. ఈ పౌడర్ అయితే కొనుక్కున్నాను, కానీ కొనుక్కొని చాలా నెల్లే అవుతుంది, యూజే చేయట్లేదు మా పిల్లోనికి. సో ఇక్కడంతా నీట్గా తుడిచేస్తున్నాను. ఎప్పటిదప్పుడు చేసేయాలి అనిపిస్తుంది, బట్
మార్నింగ్ అయితే ఇంకా టైం సరిపోలేదన్నమాట. అందుకనేసి ఇంక మా పిల్లోని పిలుచుకొని వచ్చేసి తను ఆడుకుంటూ ఉంటే నేనైతే ఇక్కడంతా క్లీన్ చేసేసాను. ఎంత దుమ్ముందో చూడండి. ఇక్కడ క్లీన్ చేయకముందు అయితే నేను అలా విడివిడిగానే అన్నీ పెట్టేసేదాన్ని. ఇప్పుడైతే ఒక ఫోన్ బాక్స్ అయితే ఉన్నింది. సో కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది అనేసి నేను దాంతో అయితే నీట్‌గా పెట్టేసుకున్నాను. అంటే డైలీ వేసుకునే మాయిశ్చరైజరు, బొట్టు ఇలాంటివన్నీ కూడా ఆ బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా ఒక స్టిక్కర్ ప్యాకెట్ వచ్చేసి అకేషనల్‌గానే యూజ్ చేశాను కాబట్టి లోపల ఎత్తి పెట్టేశాను. ఇంకా ఈ రాడ్ల పైనంతా కూడా చాలా దుమ్ముగా ఉన్నింది. సో ఇంకా దాన్నంతా వెట్ క్లాత్‌లోనే వైప్ చేసేస్తున్నాను. ఈజీగానే క్లీన్ అయిపోతుంది. సో ఇంకా బయట వచ్చేసరికి విండోస్ దగ్గర కూడా నీట్‌గా అంతా క్లీన్ చేసేసాను. ఇంకా లోపల క్లీన్ చేసి బయట క్లీన్ చేయకపోతే బాగుండదనేసి. సో వర్షాలు వేరే పడుతున్నాయి కదా! ఈ పాట్స్ వల్ల అంటే చెట్ల వల్ల కూడా దుమ్ము ఎక్కువైతున్నాయి. అంటే బురదలాగా ఎగురుతుంది కదా! సో అలాగన్నమాట. ఇంక అందుకనేసి కొంచెం నీట్‌గా ఉంటుంది అనేసి బయట కూడా తుడిచేసాను. అండ్ ఇంకా ఈ కోమ్స్ కూడా వాష్ చేసేస్తున్నాను. 10 డేస్ పైనే అయింది. సో నేనైతే షాంపూ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ దువ్వెనలో వచ్చేసి హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్ కదా, అందుకే కొంచెం షాంపూ వేసుకుని వచ్చేసి ఇవంతా క్లీన్ చేసేస్తున్నాను. సో మా ఇంట్లో ఎక్కువగా ఏమి ఉండదు, 1 లేదా 2 ఉంటాయి అంతే. సో ఆ చిన్నది వచ్చేసి మా పిల్లోడు అప్పుడప్పుడు దూకుంటూ ఉంటాడు. ఇంకా ఈ గ్రీన్ది వచ్చేసి అందరం వాడతాము. నేను రీసెంట్గా డీమార్ట్లో ఒక ప్యాక్ తెచ్చుకున్నాను. సో అదన్నీ టక్ అని ఇరిగిపోయింది. ఏం క్వాలిటీ అస్సలు లేదు. సో ఇది వచ్చేసి ఇప్పుడు అవుట్ సైడ్ షాప్లో కొనుక్కున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాము. ఇవైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. అది గాజులాగా ఉన్నింది మెటీరియల్. ఆ ఊరికే అట్లా లాగితే కూడా ఇరిగిపోయింది. ఏందో ప్రైస్ అయితే ఎక్కువ తీసుకుంటారు కానీ క్వాలిటీ అయితే అసలు ఉండదు. సో ఇంకా ఈ బ్రష్ని కూడా వాష్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి కోమ్స్ వాష్ చేసుకోవడానికి అప్పుడు యూజ్ చేసుకుంటాను. అండ్ ఇంకా మా పిల్లని పిలుచుకొని వచ్చేటప్పుడే ఫ్రూట్స్ అయితే కొన్ని కొనుక్కున్నాను అనమాట. ఇవి లాస్ట్ టైం కొనుక్కునింది 2 ఉన్నాయి. సో ఆరెంజెస్ అయితే కొనుక్కున్నాను. ఆరెంజెస్ అయితే చాలా బాగున్నాయి, పెద్దగా. అరోమా అయితే బయటకు బాగా వస్తుందన్నమాట. సో పైనాపిల్ కూడా కొనుక్కున్నాను, కొంచెం రాగా ఉంది. ఇంకా ఈ పపాయ రేపైతే కట్ చేసేయచ్చు. ఈ డంబుల్స్ చూడండి, మా ఆయన వాడారు, అదైతే ఇప్పుడు దీనిపైన వచ్చి పడిపోతూ ఉంది. సో ఇంకా దాన్ని సైడ్కి పెట్టేశాను. ఇంకా సాంబార్ అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్కే కదా తింటాము అనేసి. సో మసాలా అయితే చాలా సింపుల్గా ఉంటుంది, పులుసు పెడుతున్నాను కాబట్టి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కొంచెం చింతపండు, టొమాటో, కొత్తిమీర ఉంటే బాగుంటుంది, నా దగ్గర అయితే లేదు ఇప్పుడు. సో కొత్తిమీర స్కిప్ చేసి ఇవన్నిటిని కొంచెం రఫ్గా మిక్సీ పట్టేసుకున్నాను. దాని తర్వాత పప్పులు చూడండి ఎంత మెత్తగా ఉడికింది కదా. సో ఇది ఒక గరిటంతా, ఫుల్ గరిటంతా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనంతా కూడా మంచిగా నున్నగా పేస్ట్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. నచ్చితే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడేం వేయట్లేదు. ఇంకా ఈ సాంబార్లో కూడా వంకాయ, ఇంకా పొటాటో ఇవి కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అవేమీ వేయట్లేదు, ప్లెయిన్గా అలసందలు పులుసు చేస్తున్నాను. ఇంకా తగినంత ఉప్పు, ఉత్తి కారం పొడి ప్లెయిన్ ఉంటుంది కదా అది, ఇంకా సాంబార్ పౌడర్, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. పసుపు వేయడం మర్చిపోయాను, పసుపు వేయలేదంటే సాంబార్ కలరే విచిత్రంగా ఉంటుంది. సో పసుపు అయితే వేసేసి నీట్గా కలిపేసుకుంటున్నాను. వాటర్ కొంచెం వెచ్చగా ఉన్నింది, హాట్గా ఉండలేదు. సో మసాలా అయితే కొంచెం ఉండలా కట్టేసింది, అంటే కారం పొడి. దానంతా నీట్గా మిక్స్ చేసేసి తగినంత వాటర్ పోసేసుకుని విజిల్ అయితే వదిలేసాను. ఒక 2 విజిల్ వదులుకున్నాను. గమ్మగమ్మ అని చాలా మంచిగా వాసన వస్తూ ఉన్నింది. సో రెడ్ రైస్ కూడా ఇప్పుడు చేయలేదు, సోక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అది వచ్చేసి ఒక 6 o'clock అట్లా విజిల్ వదిలానంటే నైట్కి వేడివేడిగా సరిపోతుంది. ఇంకైతే సాంబార్ తిరగబాతు పెట్టేస్తున్నాను, సాసులు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని. సాంబార్ అయితే చాలా బాగుంది. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.